హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైజాగ్ చేపల మార్కెట్ మొత్తం చూపించానండి. అదే ఫిషింగ్ హార్బర్ మొత్తం చేపల మార్కెట్ మొత్తం చూపించాను. సో అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. చివరిలో ఎవరికైనా చేపలు కావాలి అనుకుంటే ఒక నెంబర్ ఇచ్చాను, ఆయన్ని కాంటాక్ట్ చేశారనుకోండి తప్పకుండా మీకు తక్కువ రేటుకి మంచి చేపలు వేస్తారు. రొయ్యలు కానీ, పీతలు కానీ, ఏదైనా కానీ మంచి ఫ్రెష్ తాజా చేపలు మీకు వేస్తారు. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక చూసారా, ఈ బోట్లన్నీ మీకు చూపించాను అన్నమాట. ఇవన్నీ చూపించాను మొత్తం. సో మళ్ళీ మనం ఇంతకుముందు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు డ్రై ఫిష్ మార్కెట్ నుంచి మనం వెళ్తున్నాం అన్నమాట. చూసారా, డ్రై ఫిష్ మార్కెట్ ముందు. సో ఇందాక మీకు చూపించాను స్టార్టింగ్లో మొత్తం ఇదన్నీ చూపిస్తాను. ఈ డ్రై ఫిష్ అన్ని మీకు చూపించుకుంటూ వచ్చాను అన్నమాట. చూసారు కదా. ఫ్రెండ్స్, మనం బ్యాక్ వెళ్ళిపోతున్నామండి. ఈ మార్కెట్ దాటుకుంటూ, అదే డ్రై ఫిష్ మార్కెట్ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అక్కడ పచ్చి చేపల మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ కూడా చూద్దాం. సో చూసారు కదా ఎలా ఉన్నాయో ఎండు చేపలు, సావిడలు చూసారా ఎలా ఉన్నాయో. ఇంతకుముందు చూపించాను మీకు. గుట్టలు ఉన్నాయండి, గుట్టలు ఉన్నాయి, మామూలుగా లేదు. మొత్తం అంతా గుట్టల కింద ఉన్నాయి చేపలు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు కొంచెం వ్లాగ్ ఉంది, ఆ వ్లాగ్ కూడా కంప్లీట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం మార్కెట్లోకి ఎంటర్ అయిపోదాం. అదే చేపలు అమ్మే మార్కెట్లోకి ఎంటర్ అయిపోదాం. సో మధ్యలోంచి వెళ్తున్నాం మనం. చూసారు కదా, ఎండు చేపలు చాలా ఉన్నాయి, డ్రై ఫిష్లు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ కదా టిఫిన్ కూడా చేస్తున్నారండి. టిఫిన్ పచ్చి చేపలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, మామూలుగా లేవు. సూపర్గా ఉంది కదా. చూసారు కదా, మొత్తం 4 ట్రేల్లో ఉన్నాయి చేపలు. సో చూసారా ఇక్కడ బోట్లు ఎలా ఉన్నాయో. ఆ బోటు పైన ఎండబెట్టారండి చేపలు. మార్కెట్ ముందుకు వెళ్దామండి. చేపల మార్కెట్లోకి వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, మామూలుగా లేవు. సో అవి కూడా చూద్దాం, మొత్తం అంతా కవర్ చేద్దామండి. చూసారా ఆవిడలు, చూసారా ఇక కొత్తగా ఫ్రెష్గా వచ్చినాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బోట్లోంచి ఇప్పుడే దింపుతున్నారు. సో ఆ బోట్లోంచి దింపుతున్నారు సావిడేలండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో. సో చూసారా చేపలు ఎలా ఉన్నాయో. చూసారా చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. చూసారా ఎంత పెద్ద చేపలు ఉన్నాయి, చూసారా మామూలుగా లేవు చేపలు. ఫ్రెండ్ చూసారా ఎంత పెద్ద చేప ఉందో, మామూలుగా లేదు, చాలా పెద్ద చేప ఉంది. మార్కెట్ అయితే మాత్రం హైలైట్గా ఉందండి. సో ఇక్కడ కూడా చేస్తున్నారు చేపలు. చూసారా మార్కెట్ చేపలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. చూసారు కదా చేపలు ఎంత పెద్దవి ఉన్నాయో, మామూలుగా లేవు, చాలా పెద్దవి ఉన్నాయి చేపలు. అదిగో చూసారా ఆయన చేతిలో ఉన్నది చాలా పెద్ద చేప. సో చూసారు కదా. చూసారా మార్కెట్ ఎలా ఉందో, చేపల మార్కెట్. నేను వచ్చి 2 years అవుతుందండి వైజాగ్ వచ్చి. సో హార్బర్కి చాలాసార్లు వచ్చాను, కానీ ఎంత క్రౌడ్ ఎప్పుడూ లేదండి. ఇన్ని చేపలు ఎప్పుడు చూడలేదు.
చూసారా చేపలు సూపర్ కదా. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి మార్కెట్లోనే, ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి తింటే చాలా ఆరోగ్యం కూడానండి. చూసారు కదా, చిన్న చిన్న వ్యాపారులు అండి, చిన్న చిన్న మత్స్యకారులు. చాలా మార్కెట్, పెద్ద మార్కెట్ జరుగుతుంది ఇక్కడ. చూసారా ఈ చేప, చూసారా ఎంత ఉందో. ఈ క్రౌడ్లో వీడియో రికార్డ్ చేయగలమా లేదా అని చాలా డౌట్ పడ్డానండి నేను, కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను నా పని నేను చేసుకుంటున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనం చాలా నీట్గా అందంగా రికార్డ్ చేస్తాం అన్నమాట. క్రౌడ్ మార్కెట్ అయితే మాత్రం హైలైట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది కదా మార్కెట్. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు, తాజా తాజా చేపలు. సో చూసారు కదా, లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, చేపలు బేరం ఆడుతున్నారు. సో చూసారా చేపలు హైలైట్ అండి, మామూలుగా లేవు. చూసారా ట్రేల్లో చేపలు ఉన్నాయి, అదే రొయ్యలు ఉన్నాయి, అలాగే పీతలు కూడా ఉన్నాయి. చాలా ఫ్రెష్ అండి, చేపలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే వచ్చినాయి బోట్ల నుంచి. సార్ చూడండి, సో మీరు చూస్తున్నారు కదా, బోట్ల నుంచి వచ్చినాయి మొత్తం అన్నీ, సూపర్గా ఉన్నాయి. చాలా ఫ్రెష్ చేపలు, తాజా చేపలు అన్నమాట. సో చూసారు కదా మార్కెట్ ఎలా ఉందో, చాలా క్రౌడ్. ఈ క్రౌడ్లో వీడియో రికార్డ్ చేయడం అంటే మామూలు మాటలు కాదండి. చాలామంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకుంటున్నాను. మీరు కూడా ఇప్పటి నుంచి ఫీర్ వదిలేయండి, ఏ తప్పు చేయలేనప్పుడు ఫీర్ వదిలేయండి. ఫీర్ వదిలేసి మీ పని మీరు చేసుకోండి సక్రమంగానే. సో అలా చేసినప్పుడు మీరు జీవితంలో సక్సెస్ అవ్వగలరు. నేను చెప్పేది రైటా రాంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూసారా షార్క్, చూసారా ఎలా ఉందో మార్కెట్. షార్క్ చూసారా, తాజా తాజా చేపలండి, తాజా తాజా చేపలు. రొయ్యలు కూడా చాలా పెద్దవి ఉన్నాయండి. చూసారా తాజా తాజా చేపలు అన్నీ కూడా, రొయ్యలు కూడా చాలా పెద్దవి ఉన్నాయి. సో మార్కెట్ మొత్తం, ఫిషింగ్ మార్కెట్ మొత్తం చూపిస్తున్నాను, ఫిషింగ్ మార్కెట్ మొత్తం చూపిస్తున్నాను మీకు. మొత్తం అన్ని రకాల ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను, చాలా క్లియర్గా చూడండి. సో చూసారా, ఇదో రకం. ఏంటి భయ్యా ఏంటి చేపలు ఏంటివి? క్యాంబీ అంట, ఏంటో మనకు అర్థం లేదు. సో చూసారా పీతలు, చూసారా ఎలా ఉన్నాయో. బాక్స్ చూసారా, పీతల బాక్స్. సో కొన్ని, సో ఇవి చూసారా, ఇక్కడ చేపలు చూసారా ఎలా ఉన్నాయో, షార్కులు చాలా పెద్దవి ఉన్నాయండి, చాలా పెద్దవి ఉన్నాయి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, వ్లాగ్ చేయడం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ బోట్లు చాలా ఉన్నాయి చూసారా. సో ఈ బోట్లు కొత్తగా వచ్చినాయండి, ఇప్పుడే మా ఫిషింగ్ చేసుకుని వచ్చినాయి అన్నమాట. ఈ బోట్లలోంచే బయటికి తీశారు మొత్తం చేపలన్నీ. కొన్ని అయితే ఎక్స్పోర్టింగ్కి వెళ్ళిపోతాయి. ఇంకో చూసారా ఆ బోట్లో కూడా అలా ఎదురుగుంటా ఉన్న బోట్లోంచి చేపలు బయటికి తీస్తున్నారు. హైలైట్గా ఉందన్నమాట. వ్లాగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. రండి ఇంకా ఎదరికి వెళ్దాం. ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో డ్రై ఫిష్, సో రొయ్యలు చూసారా చాలా పెద్దవి ఉన్నాయండి. సూపర్. తీస్తాను భయ్యా, తీస్తాను. ఎంత భయ్యా ఒకటి ఎంత ఉంటుంది భయ్యా అది? సో 3 కేజీలు అంట. ఎంత రేట్ ఎంత ఉంటుంది? సో 2500 అంటే అండి. ఒకటి 2500? కేజీ 750. ఓహో
ఓకే 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 ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వేరేగా ఉంటాయి అంటున్నారు వీళ్ళు. రొయ్యలు కూడా చాలా బాగున్నాయి, పెద్దవి ఉన్నాయి. రొయ్యలు ఎంత ఇవి? ఆహా. ఈ ఈ క్వాలిటీ ఎంత భయ్యా? కేజీ 950 అండి ఈ రొయ్యలు. సో అదే ఈ క్వాలిటీ అయితే కేజీ ఎంత? 1500 అండి. కేజీ 1500. చూసారా రొయ్య ఎంత పెద్దది ఉందో. ఎక్కడికైనా ఆన్లైన్ డెలివరీ చేయమంటే చేస్తారంట వాళ్ళు. సో ఎవరికైనా నెంబర్ కావాలితే చెప్పండి. ఈ వైజాగ్ మార్కెట్లో, ఫిషింగ్ మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో మీకు చాలా చీప్గా కూడా దొరుకుతాయి. వచ్చి మార్కెట్ చేసుకోవచ్చు. చూసారా ఇది కేజీ ఎంత భయ్యా? సో కేజీ 550 రూపాయలంట. ఏంటి ఏంటి ఇవి? బ్లూ క్రాబ్ అంటే ఓకే ఓకే పీతలండి ఇవి. బ్లూ క్రాబ్ పీతలంట. ఎవరికైనా కావాలితే మార్కెట్ చేసుకోండి వచ్చి. చాలా తక్కువ రేట్లు కూడా ఉన్నాయి ఇక్కడ బహుశా. ఓకే భయ్య పెడతాను. చెప్పండి చెప్పండి. ఫ్రెండ్స్ ఎవరైనా చేపలు కొనుక్కునే వాళ్ళు ఉంటే వైజాగ్ మార్కెట్లో ఒక ఆయన మనకి నెంబర్ ఇచ్చారు. ఆయన్ని కాంటాక్ట్ చేయండి. చాలా తక్కువ రేటుకి మీకు చేపలు వేస్తారు. చాలా ఫ్రెష్ క్వాలిటీ చేపలు వేస్తారన్నమాట. నెంబర్ చెప్పండి భయ్యా. 957328080453453. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. చేపలు తాజా చేపలు మీకు తక్కువ రేటుకి వేస్తారు వీళ్ళు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. నాది క్రాక్ సీను ఛానల్ అని ఉంటుంది.